వ్యభిచారం చేసినప్పుడు ఏడ్చేటువంటి ఏకైక జాతి క్రైస్తవ్యం. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేయగానే ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారంటే అన్న పాపం జరిగిందన్న ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎందుకు అంటే ఇక్కడ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన సహించటంలే, ఆయన ఒప్పుకోవటంలే, లోపల యుద్ధం జరుగుతూ ఉంది. అదే యేసుప్రభుని నమ్ముకోకముందు వ్యభిచారం అనే దాన్ని ఎలా చూస్తారు అంటే, నేను మగాడిని, నాకు చాలా టాలెంట్ ఉంది, గ్రీకు వీరుడు, మన్మధుడు అంటే జెంటిల్ మ్యాన్ అంటారనమాట. అంటే అర్థం ఏంటంటే ఎంతమందితో పోతే అంత గొప్పతనం, అంత మగతనం. కానీ యేసుప్రభుని నమ్ముకుంటే ఇక్కడ ఆలోచన వచ్చినా సరే ఏడుపు వచ్చేస్తుంది, అయ్యో అని. ఆలోచన వచ్చినా సరే మనం సహించలేము. పొరపాటున వ్యభిచారం జరిగిందనుకో, అదే చివరి రోజు సుఖపడటం అంటే జీవితంలో. క్రైస్తవులుగా మనం పొరపాటున పరాయి స్త్రీని తగిలామనుకో, అది చివరి క్షణం, మనం సుఖపడినటువంటి చివరి క్షణం. అప్పుడు పోతే సుఖం చచ్చేంత వరకు కూడా అదే చేదుని, అదే నీసుని మోసుకుంటూ సమాధికి వెళ్ళాలంతే.